దెర్ ఈజ్ నో ఎంట్రీ. నాకు తెలుసున్న సమాచారము తల్లితోటి కూడా ఏదైతుందో సఖ్యత లేదు, మాటలు కూడా తల్లి తండ్రితో లేదు, అన్నతో లేదు, హరీష్తో లేదు. పార్టీ సభ్యులు ఎవ్వరు ఆమె కార్యక్రమాలకు సహకరించడం లేదు. ఆమె ఈరోజు జాగృతి తెలంగాణ ప్రాంతం కాదు, భారతీయ జాగృతి అని చెప్పిన జైలుకి వెళ్ళి వచ్చిన కన్నది నా అంతు చూస్తానది. ఇప్పుడు ఇతర దేశాల్లో ప్రపంచంలో అపాయింట్ చేస్తున్నది ఆమె. నేను నిన్న చూశాను పేపర్లో. ఏంటిదండి అది? నువ్వు పార్టీ కౌన్సిల్, పార్టీ బైలాస్ ప్రకారం నువ్వు పార్టీ కట్టుబడి ఉండాలి. అతిగా పోతే ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ కాదు, షోకాజ్ కాదు, డైరెక్ట్ ఎక్స్పెల్ చేస్తారు ఆమెను ఎమ్మెల్సీగా. రాసుకోండి, మీరు రాసుకోండి. అటువంటి అవకాశం ఉంది ఖచ్చితంగా. ఒక్క ఊరలో నా లీక్ ఎవరు చేసిండో చెప్పాలి, నా కుట్ర చేసి ఓడించిండ్రు నన్ను లోక్సభ సభ్యురాలుగా. సార్ నిన్ను ఓడించిండ్రు, మొన్న 8-0 ఎవరు ఓడించారు? ఒక్కటి రాలేదు. కేటీఆర్ కాన్స్టిట్యున్సీలో మొన్న బీజేపీకి, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో బీజేపీకి మెజార్టీ ఇచ్చింది బండి సంజయ్కి. ఆయన బీజేపీకి సపోర్ట్ చేసిండా? నీ తండ్రిని ఎవరు ఓడించారు? కామారెడ్డిలో ముఖ్యమంత్రికి ఓడిపోయింది కదా. కామారెడ్డిలో ఎవరు ఓడించారు? తో అసెంబ్లీకి పార్లమెంటుకు సంబంధం లేదు. ఒకసారి పోలింగ్ అయితేనే మరీ చెప్పడం బాగుండదు అనుకోండి. 2009లో పొన్నం ప్రభాకర్ లోక్సభ క్యాండిడేట్, 7 అసెంబ్లీ ఉంటాయి. కరీంనగర్ లో లక్ష్మీ నరసింహరావు అని మొన్న బీఆర్ఎస్ కి చేశాడు కదా. ఆయన తండ్రి ఓడిపోయారు ఎంపీ, ఆయన 2 సార్లు ఎమ్మెల్సీ ఓడిపోయాడు, ఎమ్మెల్యే ఓడిపోయాడు, మొన్న బీఆర్ఎస్ పోయి అక్కడ ఓడిపోయాడు అనుకోండి. అతను క్యాండిడేట్, అతనికి 29,30,000 మైనస్ గంగుల కమలాకర్ గెలిచిండు మొదటిసారిగా 2009. ఈయన లోక్సభ వినోద్ గారు క్యాండిడేట్. అంతకుముందు కేసీఆర్ గారు ఉంటుంది కదా 2004, 6, 8 అంటే 9 వరకు. ఇక్కడ రిజర్వ్ గౌరవంలో డీలిమిటేషన్ లో వినోద్ గారే హన్మకొండ ఎంపీ ఎక్కడికి పోయాడు? కరీంనగర్కి వచ్చాడు. 27,000-28,000 దాదాపు 20,000 పైన 50,000 పైన డిఫరెన్స్ అసెంబ్లీకి లోక్సభ. ఒకేసారి ఒక సెకండ్ లో ఓటేసిండు. కరెక్ట్. నిన్నెవరు ఓడియలే. అహంకారం, ఆమె అహంకారం, ఆధిపత్యం, రెక్లెస్, ఎమ్మెల్యేలను కేర్ చేయకపోవడం. దాంతో ఆమె ఓటమి. ఏది ఏమైనా ఆమె ముఖ్యమంత్రి అవుతుందా కాదా, ఆమె పార్టీ పెట్టుకొని ముఖ్యమంత్రి కావచ్చు, తర్వాత విషయం దాంట్లో నేను కాదనడం లేదు. ఆ మనిషి ఆశాజీవి, ఖచ్చితంగా ఏదైతుందో రాజకీయాలు వచ్చినప్పుడు సన్యాసుల కోసం రాలేదు. ఎస్, ఓకే, ఆమెకు కాన్ఫిడెన్స్ ఉన్నది కావచ్చు. 1,000 కోట్ల రూపాయలు ఆస్తులు వేయాలి, మొండిగా పోతుందా, ఏదో లేచి పార్టీ పెడుతుందా, గెలుస్తుందా, ఆమె కార్యక్రమాలు ఏదైతుందో అన్ని పోరాటాలు ఆమె చేస్తున్నది. ఆమె వల్లనే ఈ రాష్ట్రం ఏదైతుందో ఇప్పుడు కళ్ళు తెరిచింది. 5 గ్రామాలు అడిగితే వీళ్ళన్నంకనే గవర్నమెంట్ రాసింది. పూలే విగ్రహం నన్నంకనే పెట్టింది, అసెంబ్లీలో అంబేద్కర్ పెట్టింది. ఆమె అన్నే జరుగుతున్నాయి. రైట్, ఓకే. మహిళా బిల్లు కూడా ఇప్పుడు ఆమె చెప్తేనే అయింది, కులగన కూడా ఆమె చెప్తేనే అయింది. బట్ బీఆర్ఎస్ నుంచి ఆమెకు అవకాశమే లేదు. పార్టీ నుంచి ఈ ఎమ్మెల్సీ టర్మ్